చంపేశావు కదరా. నా చేతగానితనం వల్ల అంజలి చనిపోయింది సార్. నా బిడ్డను చంపేశావు కదరా. ఐఎమ్ సారీ సార్. చంపేస్తా ఇంకోసారి నీ నోటంట మాట వచ్చిందంటే నువ్వు సారీ చెప్తే చనిపోయిన అక్క తిరిగి వస్తుందా? చెప్పరా, బతికొస్తుందా? అంకుల్ మారుదాం అనుకున్న ప్రతిసారి ఎదురయ్యే పరిస్థితులు వాడు పెడుతున్న రూటే కరెక్ట్ అనిపించి వాటిని మారకుండా చేశాయి. ఇప్పుడేమో తెలిసి నువ్వు మళ్ళీ వాడితో మిస్టేక్ చేశావు. తెలిసి మిస్టేక్ చేసి సారీ చెప్తే వాడు ఒప్పుకోడమ్మా. ఇప్పుడు నీ పాటికి నువ్వు సారీ చెప్పి వెళ్ళిపోతే నా కొడుకు ఏం కావాలమ్మా? నీలాంటి ఒక క్లారిటీ లేని కుర్రాడు వల్ల నా కూతుర్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నా కొడుకును పోగొట్టుకోలేనమ్మా. ఈ ప్రేమ అయితే నా కూతుర్ని బలి తీసుకుందో, ఇప్పుడు అదే ప్రేమ నా కొడుకుని బలి కొడుతుంది. ఇచ్చేయమంటావమ్మా? చెప్పమ్మా, ఏం చేయమంటావు? మేఘనా, నీ ప్రేమ అబద్ధమని వాడితో చెప్పడానికి నువ్వు ఇంతలా బాధపడుతున్నావంటే నీ మనసులో వాడికి ఎక్కడో చోటుందమ్మా. ఒక్కసారి నిన్ను నువ్వు చెక్ చేసుకో. కార్తిక్ కంటే ముందు నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు. ఎవరి విషయంలోని సఫర్ అవ్వని నేను కార్తిక్ విషయంలో సఫర్ అవుతున్నానంటే అంకుల్ చెప్పినట్టు నా మనసులో కార్తిక్ ఉన్నాడా? అన్నా, ఆ కార్తిక్ గాడి నాన్న మేఘనా బర్త్డే అని తెలిసి గిఫ్ట్ కొనిచ్చాడు. వాడు అది తీసుకొని కాఫీ షాప్కి వెళ్ళాడు. అంతా నీ చేతకానితనం వల్లే అన్నా. నేను నిర్ణయం తీసుకున్నా. ఈ నిర్ణయం కూతురున్న ప్రతి ఫాదర్ ఒంట్లో వణుకు పుట్టించాల్సిందే. మనలాంటోడు వెళ్ళి నీ కూతుర్ని ప్రేమిస్తున్నాను వెంటనే కూతురున్న ప్రతి ఫాదర్ చచ్చినట్టు ఒప్పుకోవాలి. ఏం చేస్తావన్నా? వాళ్ళు ఎంతో ప్రేమతో పెంచుకున్న ఆశల మీద యాసిడ్ పొయ్యాల్సిందే. నిజం చెప్పడానికి ఇంతలా బాధపడుతున్నానంటే కార్తిక్ ప్రేమలో నిజం ఉన్నట్టే కదా. ఎస్, ధైర్యంగా కార్తిక్కి ప్రపోజ్ చేస్తాను. అంకుల్, ఫ్లవర్ బొకే ఇవ్వండి. కార్తిక్ కోసం అమ్మా? అవును అంకుల్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. ఓకే, ఆయనకి ఏదైనా చెప్పాలా? ఈ అమ్మాయి మీకు ఏదో చెప్పాలంట. నేను డెఫ్ అండ్ డెమ్ స్టూడెంట్స్కి మాస్టర్ని. చెప్పండి మాస్టర్. చెప్పమ్మా. మీరు అమ్మాయిని ప్రేమించారంట కదా? అవును మాస్టర్. మీరు ఆ అమ్మాయిని చాలా హానెస్ట్గా లవ్ చేస్తున్నారంట కదా? కానీ ఆ అమ్మాయి మాత్రం మిమ్మల్ని అస్సలు హానెస్ట్గా లవ్ చేయట్లేదు. లేదు మాస్టర్, ఈ అమ్మాయి ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టుంది. మీ ఇద్దరం చాలా క్లారిటీగా ఆనెస్ట్గా ఉన్నాం. మీ ఇద్దరి మధ్య అస్సలు క్లారిటీ లేదంట. అంత ఖచ్చితంగా ఎలా చెప్తుంది? థ్యాంక్ యూ.
కార్తిక్ కార్తిక్ ప్లీజ్ కార్తిక్ 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 ఒక్కసారి చెప్పేది విను కార్తిక్ 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 ఒక్కసారి ప్లీజ్ ఆగు నీకోసమే వచ్చాను కార్తిక్ ఒకసారి నేను చెప్పేది విను నేను నమ్మను. నీతో మాట్లాడడానికి వచ్చాను కార్తిక్ No. అలా కాదు ఒకసారి చెప్పేది విను ప్లీజ్ కార్తిక్ ప్లీజ్ ఒక్కసారి చెప్పేది విను ప్లీజ్ ఏయ్, ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి కార్తిక్ కార్తిక్ ప్లీజ్ కార్తిక్ ప్లీజ్ ప్లీజ్ కార్తిక్ ఎందుకు ఇలా చేస్తున్నావు రేయ్, నిన్ను నీ ప్రేమని రిజెక్ట్ చేసింది, నన్ను మోసం చేసింది. నేనేం చేయాలరా? నిన్ను కాదన్నందుకే తట్టుకోలేకపోతున్నావు. కానీ తనే సర్వస్వం అని నమ్మిన నాకు ఇప్పుడు ఆ ప్రేమే నిజం కాదని తెలిస్తే ఎలా తట్టుకోవాలరా? ఇష్టం లేనంత మాత్రాన చంపేస్తావా? తను కాకపోతే ఇంకొక అమ్మాయి. పోరా, వెళ్ళి నిన్ను ప్రేమించే అమ్మాయిని వెతుక్కో పో. కార్తిక్ ప్లీజ్ కార్తిక్ ప్లీజ్ మీ ఫాదర్ తర్వాత నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్న పర్సన్ నేనే మేఘ్నా. నువ్వు నిజం చెప్తే నేను అర్థం చేసుకోలేనని ఎలా అనుకున్నావు? నువ్వు నన్ను ప్రేమించలేదన్న బాధ కన్నా ఒకరి నుంచి తప్పించుకోవడం గురించి నాకు ప్రపోజ్ చేసావు చూడు, అది చాలా కష్టంగా ఉంది మేఘ్నా. బ్రేకప్ అంటే ఒకరికొకరు సారీ చెప్పుకొని ఎస్కేప్ అవ్వడం కాదు మేఘ్నా. ప్రేమ అనేది ఒక ఎమోషన్. అది కాదు కార్తిక్. ఇంకేం చెప్పకు మేఘ్నా. నువ్వేమైనా చెప్తే కన్విన్స్ అయిపోతానేమోనని నాకు భయంగా ఉంది. నీ రీజన్స్ నాకు
నీ లైఫ్ విషయంలో నువ్వు చాలా క్లారిటీగా ఉంటావు అనుకున్నాను, కానీ ఇంత క్లారిటీగా ఉంటావని నేను అనుకోలేదు మేఘ్నా. నువ్వు అందరూ అమ్మాయిలాగే బిహేవ్ చేసావు. నేను చెప్పేది ఒక్కసారి విను కార్తిక్. ఇంక చాలు మేఘ్నా, నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి రావద్దు మేఘ్నా.